మెదక్ జిల్లా తూప్రాన్ మండల కేంద్రంలో విద్యా సంస్థల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని ఏబీవీపీ ధర్నా. కాంగ్రెస్ ప్రభుత్వానికి వైన్స్ టెండర్ల మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల మీద లేదని అఖిల భారత విద్యార్థి పరిషత్ తూప్రాన్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ చౌరస్తాలో పెండింగులో ఉన్న 8,500 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్మెంట్ వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ కార్తికేయ మాట్లాడుతూ పెండింగులో ఉన్న 8,500 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేని ఎడల ఏబీవీపీ పోరాటం ఆగదు అని అన్నారు. తూప్రాన్ మండల పట్టణ కేంద్రంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి 8,500 కోట్ల స్కాలర్షిప్ రియంబర్స్మెంట్లను ఇంతవరకు విడుదల చేయకపోవడం సిగ్గుచేటు. దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తున్నా కానీ విద్యార్థులకి స్కాలర్షిప్లు విడుదల లేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది. ఇంతవరకు తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని నియమించలేని దిక్కుమాలిన ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థులంతా స్కాలర్షిప్ల మీద ఆధారపడి విద్యను కొనసాగిస్తున్నారు.